హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్టీఈ 2009. సో మనకి ఈ టాపిక్ వచ్చేసి పెడగాగిలో కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ పైన బిట్టు లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఫ్రేమ్ అవ్వదండి. సో ప్రతి సెషన్లో 1 లేదా 2 బిట్స్ కంపల్సరీగా ఈ టాపిక్ పైన కనబడతాయి. తప్పకుండా బిట్ వచ్చే ఏరియా ఏదైనా ఉంది అంటే ఆర్టీఈ 2009 తప్పకుండా దీనిపైన బిట్ వస్తుంది. అలాగే ఎన్సీఎఫ్ 2005 ఆ కాన్సెప్ట్ పైన కూడా డెఫినెట్గా బిట్ వస్తుంది. ఈ 2 కాన్సెప్ట్లు లేకుండా అసలు ఏ క్వశ్చన్ పేపర్ కూడా మనకు ఫ్రేమ్ అవ్వదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్లో నేను 30 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో మీరు ఇది ఒక్క క్లాస్ చూస్తే అసలు మళ్ళీ ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. ఫుల్ క్లారిటీగా చెప్పేస్తాను. అండ్ ప్రీవియస్లో మనకి ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అయ్యిందో కూడా ఈరోజు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో మీరు ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ని చూడగానే వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ నేను మీ నుండి ఆశించేది ఒక లైక్ మాత్రమే. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టీఈ పూర్తి పేరు ఏంటి? ఇది ప్రీవియస్ టెట్ బిట్టే అండి, టెట్లో అడగడం జరిగింది. సో చెప్పండి. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్, ద రైట్ ఆఫ్ పీపుల్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. చెప్పండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకే, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఆర్టీఈ యొక్క ఫుల్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ స్టెట్లో కూడా పడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా విద్యా హక్కు చట్టం 2009ని రూపొందించారు? చెప్పండి. ఆర్టికల్ 45, 21, 21A, 45A. ఏ ఆర్టికల్ అండి? 21A అనే ఆర్టికల్ ఆధారంగా విద్యా హక్కు చట్టం 2009ని రూపొందించడం జరిగింది. చిన్న కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ స్వాతంత్రానంతరం విద్యను ఏం చేశారు అంటే 4వ భాగంలో 45వ నిబంధనలో చేర్చారండి. ఓకే, సో ఈ 45వ నిబంధన ఏం తెలుపుతుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా నిర్బంధ విద్యని అందించాలి అని తెలుపుతుందండి. సో ఇక్కడ విద్యని 4వ భాగంలో చేర్చారు కదా. సో ఈ 4వ భాగంలో ఏముంటాయి? మనకి ఆదేశిక సూత్రాలు ఉంటాయి. సో ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది ఉండదు. సో న్యాయ సంరక్షణ లేదు కాబట్టి ఈ విద్యని జీవించే హక్కులో చేర్చాలి అని చెప్పేసి ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఏపీ కేసులో మాట్లాడతారండి దీని గురించి. సో దీనితో 2002లో మనకి 86వ రాజ్యాంగ సవరణ చేసి విద్యని హక్కుగా మారుస్తారండి. సో ఈ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యని 21Aలో చేర్చుతారండి. ఓకే చూడండి, 21Aలో విద్యని జీవించే హక్కులోకి మారుస్తారు. ఓకే, సో ఇక్కడ 21A మరి ఏం తెలుపుతుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య పొందడం అనేది వారి యొక్క హక్కు అని తెలుపుతుందండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, 4వ భాగంలో 45వ నిబంధనలో 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి విద్యను అందించాలి అని తెలిపితే ఈ 21Aలో చేర్చారు కదా, అక్కడేం తెలుపుతుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలు విద్యని పొందడం వారి హక్కు అని తెలుపుతుందండి. ఇది ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లో చేరుస్తూ చేసిన రాజ్యాంగ సవరణ ఏది? చెప్పండి. ఫస్ట్ ఆదేశిక సూత్రాల్లో ఉన్న విద్యని ఏం చేశారు? ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. అది కూడా ఏ ఆర్టికల్ ప్రకారం అని చెప్పాను? 21A అనే ఆర్టికల్ ప్రకారం విద్యని ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. సో ఏ రాజ్యాంగ సవరణ అని చెప్పాను? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఎప్పుడు 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యని ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. అవునా? సో ఆన్సర్ ఏంటి? 86వ రాజ్యాంగ సవరణ అనేది ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. విద్యా హక్కు చట్టం 2009 ఆధారమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సంవత్సరంలో పార్లమెంటు ఆమోదించింది? చెప్పండి. 2005, 2008, 2002, 2010. ఏ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసింది? 2002లోనే కదా. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసింది కదా. సో ఆన్సర్ వచ్చేసి 2002 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఓకే.
ఇందాక నేను చెప్పిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నుండి డెఫినెట్గా బిట్ అనేది ఫ్రేమ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. మీరు ఆన్సర్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేయండి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుండి 10 తరగతులకు ఉచిత నిర్బంధ విద్యను లభిస్తుంది. అవునా? 1 నుండి 10 తరగతులకైనా? కాదు కదండి, రాంగ్ ఆన్సర్ కదా. మరి ఏ క్లాసెస్కి? 1 నుంచి 8 తరగతులకు ఉచిత నిర్బంధ విద్య అనేది లభిస్తుంది. ఏంటి? RTE 2009 ప్రకారం. నెక్స్ట్ చూడండి. ఈ చట్టం ప్రకారం బాలలు అనగా 1 నుండి 10 సంవత్సరాల లోపు వారంటాం. కరెక్టా? కాదు కదా. బాలలు అంటే ఎవరండి ఇక్కడ? 6 నుండి 14 సంవత్సరాల లోపు గల వారిని బాలలు అంటారు. ఓకే, ఇక్కడ బాలికలు ఉంటారు, బాలురు ఉంటారు. ఓకే, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఈ చట్టం ప్రకారం బలహీన వర్గాల పిల్లలు అంటే వార్షిక ఆదాయం కన్నా తక్కువ కలిగిన సంరక్షకుల పిల్లలు. ఎస్, కరెక్టే కదండి. బలహీన వర్గాల పిల్లలు అంటే వార్షిక ఆదాయం కన్నా తక్కువ ఉండాలి, అలాంటి వారు బలహీన వర్గాల పిల్లలు అంటారు. సో ఇది కరెక్టే. సంరక్షకులు అనగా తల్లిదండ్రులు లేదా దత్తత స్వీకరించిన వారు. ఎస్, కరెక్టే కదా. RTE 2009 ప్రకారం సంరక్షకులు అంటే తల్లిదండ్రులు దత్తత స్వీకరించిన వారండి. ఓకే, సో సరైనవి కాబట్టి CD మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్. క్లియర్? ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నేను ఒక్క బిట్టులోనే 3 to 4 బిట్స్ వచ్చేలాగా ఫ్రేమ్ చేశాను. అన్ని స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ చేశాను చాలా మట్టికి, ఎందుకంటే మొత్తం కాన్సెప్ట్ అంతా అక్కడే కవర్ కావాలని చెప్పేసి ఇలా స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్, ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగారండి. RTE 2009 అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? చెప్పండి, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2010 April 1. ఓకే, 2010 April 1 మనకి RTE 2009 అనేది అమల్లోకి వచ్చింది. ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ RTE 2009 యొక్క ముసాయిదా బిల్ని 2005లో ప్రవేశపెట్టారండి. ఇక్కడ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది అంటే 2009 జూలై 2న ఆమోదించింది. నెక్స్ట్, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అంటే 2009 జూలై 20న. అదే మనకి లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అంటే 2009 ఆగస్టు 4న. చివరగా మనకి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు అంటే ఆగస్టు 26న అండి. సో ఈ ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదించడంతో ఆగస్టు 27 నుండి ఇండియన్ గెజెట్లో అచ్చువేయబడింది. ఓకే, సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? జూలై 20న. లోక్సభ ఆగస్టు 4న. నెక్స్ట్, రాష్ట్రపతి ఆగస్టు 26న ఆమోదించాడు. ఈ రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడు అనేది ప్రీవియస్ స్టేట్లో అడిగాడండి. ఓకే, సో ఇక్కడ నెంబరింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, అందుకే ఇక్కడ చెప్పాను. సో ఈ 3 పాయింట్స్ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఇది ప్రీవియస్ స్టేట్లో పడిందండి. RTE 2009 అమల్లోకి వచ్చాక ఈ రాష్ట్రాన్ని మినహాయించి అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. ఓకే, ఎప్పుడు అమల్లోకి వచ్చింది మనకి? 2010 April 1. ఓకే, రీకాల్ చేసుకోండి. April 1 మనకి అమల్లోకి వచ్చింది కదా. అప్పుడు ఒక రాష్ట్రాన్ని మినహాయించి అన్ని రాష్ట్రాల్లో అమలైంది. అదే రాష్ట్రం అని అడుగుతున్నాడు. గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, పశ్చిమ బెంగాల్. చెప్పండి. సో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ని మినహాయించి దేశమంతటా ఇది అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ 2019లో ఆర్టికల్ 370 అనేది రద్దు చేశారండి. ఈ రద్దుపరచడంతో జమ్మూ కాశ్మీర్కి కూడా ఈ చట్టం అనేది వర్తించింది. ఓకే, సో ఫస్ట్ ఈ 2010 April 1 మనకి అమల్లోకి వచ్చింది కదా. అప్పుడు మాత్రం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది అమల్లో లేదండి. సో ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, RTE 2009లో అధ్యాయాలు, నిబంధనలు, షెడ్యూల్స్. ఓకే, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 7 అధ్యాయాలు ఉంటాయి. నిబంధనలు అంటే సెక్షన్స్. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 38 సెక్షన్లు ఉంటాయి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఒక షెడ్యూల్ ఉంటుందండి. ఓకే, 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక షెడ్యూల్. ఎక్కడుంది? బి ఆప్షన్. సో బి ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆ 7 అధ్యాయాలు ఏంటో గుర్తుపెట్టుకోవాలి, 38 సెక్షన్లు ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సెక్షన్ నుండి బిట్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ బిట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కేటాయించాల్సిన రిజర్వేషన్ ఎంత? చెప్పండి. 10%, 20%, 25,
30. ఏంటి, ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కేటాయించాల్సిన రిజర్వేషన్ ఎంత? 25% అండి. ఓకే, సో ఇందులో కూడా ఎస్సీకి 10% కేటాయిస్తారు, అదే ఎస్టీకి అయితే 4%, అదే బీసీకి అయితే 6%. ఇక్కడ వీధి బాలలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, బాల కార్మికులు ఉంటారు, అనాథలు, HIV సోకిన వారు ఉంటారు కదా, వారందరికీ కలిపి 5% అండి. చూడండి, మొత్తం 6 + 4 10, 10 10 20 + 5 25. ఓకే, ఈ టోటల్ 25% అనేది ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కేటాయించిన రిజర్వేషన్ అండి. ఓకే, ఈ నెంబరింగ్ కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. నెక్స్ట్ చూడండి, అధ్యాయాలపైన బిట్ ఫ్రేమ్ చేసా. ఈ క్రింది వాటిలో అధ్యాయాలకు సంబంధించి సరికానిది చెప్పండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మనకి? 7 అధ్యాయాలు కదా, వాటికి సంబంధించి సరికానిది చూడాలి. సెకండ్ అధ్యాయం ఏం తెలుపుతుంది? ఉచిత నిర్బంధ విద్యా హక్కు, కరెక్టే కదా. నెక్స్ట్ 4th అధ్యాయం ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యతనంట, కాదు కదండి. ఈ ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యత గురించి తెలిపేది 3rd అధ్యాయం అవుతుందండి. ఓకే, మరి 4th అధ్యాయం ఏం తెలుపుతుంది? బడులు మరియు ఉపాధ్యాయుల విధులను గురించి తెలుపుతుంది. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం, ఎస్ కరెక్టే కదా. 7th వన్ వచ్చేసి ఇతర అంశాలు, ఎస్ ఇది కరెక్టే. సో మనకు సరికానిది వచ్చేసి బి ఆప్షన్ అనేది సరికాదు. క్లియర్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఈ చట్టం ప్రకారం ప్రాథమికోన్నత ఆవాసంలో పాఠశాల ఏర్పాటు చేయడానికి ఉండవలసిన పరిధి కిలోమీటర్లలో చెప్పండి. సెక్షన్ 3 ప్రకారం ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పిల్లలు వారి ఆవాసంలో విద్యని పొందడం అనేది వారి హక్కు అండి. ఓకే, అంటే ఆవాసం అంటే ఏంటంటే విద్యార్థి నడవగలిగిన దూరం అన్నట్టు. ఓకే, అయితే ఇది మన రాష్ట్రంలో అయితే 1 కిలోమీటర్ లోపు ప్రైమరీ పాఠశాల అనేది ఉండాలి, 3 కిలోమీటర్ల లోపు యూపీఎస్ అనేది ఉండాలి. ఓకే, అడిగింది అదే కదా, ప్రాథమికోన్నత. సో ప్రాథమిక పాఠశాల అయితే 1 కిలోమీటర్ లోపు, ప్రాథమికోన్నత పాఠశాల అయితే 3 కిలోమీటర్ల లోపు ఉండాలి. సో చూడండి ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షనే కదా 1 and 3. ఓకే, 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల అనేది ఉండాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో RTE 2009కి సంబంధించి సరికాని ప్రవచనం గుర్తించండి. చెప్పండి. 14 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ప్రాథమిక విద్యను ఉచితంగా పొందవచ్చు, కరెక్టేనా? RTE 2009 ప్రకారం ఎస్ కరెక్టే కదండి. ఎందుకంటే ఇప్పుడు RTE 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. సో 14 years నిండిన తర్వాత కూడా ప్రాథమిక విద్యను ఉచితంగా పొందవచ్చును అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి చట్టంలో క్లారిటీగా చెప్తాడు, విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలోనే ప్రవేశం కల్పించాలండి. సో ఇక్కడ విద్యార్థి కోరిక మేరకు వయస్సు కన్నా తక్కువ తరగతిలో కూడా ప్రవేశం కల్పించవచ్చు. అది ఎప్పుడు? విద్యార్థి ఇష్టపడితేనే వయస్సుతో సంబంధం లేకుండా తక్కువ తరగతిలో కూడా ప్రవేశం కల్పించవచ్చు. సో ఇక్కడ ఏజ్ ఎక్కువ అయిపోయినా పర్లేదు, కానీ ఇక్కడ ఎలిమెంటరీ విద్య అనేది పూర్తయ్యే వరకు ఆ విద్యార్థిని అదే పాఠశాలలో కొనసాగించాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ప్రాథమిక విద్యను ఉచితంగా పొందినట్టే కదా. సో అదే చెప్తున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా బదిలీ పత్రం కోరవచ్చు. ఎస్ ఆబ్వియస్లీ కరెక్టే కదా, ఎప్పుడైనా బదిలీ పత్రం కోరవచ్చు. అండ్ కోరిన వెంటనే బదిలీ పత్రాన్ని కూడా జారీ చేయాల్సి ఉంటుంది, నిరాకరించడానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్, ప్రతి 60 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి, కాదు కదండి. సో నెక్స్ట్ బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఇది క్లారిటీగా చెప్తాను. ఇక్కడ 0 to 60 విద్యార్థులు ఉన్నారు అంటే కంపల్సరీగా 2 టీచర్లు ఉండాలి. ఓకే, కానీ ఒక్కరని ఇచ్చారు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్, విద్యార్థిని ఎలాంటి దండనకు గురి చేయరాదు. ఎస్ కరెక్టే కదా, ఎలాంటి దండనకు గురి చేయరాదు. సో ఇక్కడ సరికాని ప్రవచనం కాబట్టి సి అనేది మనకు సరికాదు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్, ఇది ప్రీవియస్ స్టెట్లో అడిగాడు, సేమ్ ఇలాగే అడిగాడు. ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదు అని సూచించే సెక్షన్ ఏది? ఓకే, 10% మించరాదు అని సూచించే సెక్షన్ ఏది చెప్పండి. ఇప్పుడు 23 సెక్షన్ అనేది దేన్ని సూచిస్తుందండి? ఉపాధ్యాయుల యొక్క అర్హతలను సూచిస్తుందండి. ఓకే, ఉపాధ్యాయుల యొక్క అర్హతలను సూచిస్తుంది. నెక్స్ట్, సెక్షన్ 24 అనేది దేన్ని సూచిస్తుంది? ఉపాధ్యాయుల యొక్క విధులను సూచిస్తుంది. నెక్స్ట్ 25 ఏం సూచిస్తుంది మరి? ఉపాధ్యాయ
విద్యార్థి యొక్క నిష్పత్తిని సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ 26 ఏం సూచిస్తుంది అంటే ఉపాధ్యాయ ఖాళీలు అనేవి 10%కి మించరాదు అని చెప్పి సూచిస్తుంది. ఓకే, సో ఇక్కడ 10% మించరాదు అని అడిగాడు కదా, సో దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఓకే, సో ఈ సెక్షన్స్ ప్రతి సెక్షన్ ఇంపార్టెంట్ చూసుకోండి, అందుకే నేను మీకు రీకాల్ కావాలని చెప్పేసి ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ బిట్, ఆర్టీఈ 2009 ప్రకారం విద్యార్థులను పాఠశాలలో ఎప్పుడు చేర్చుకోవచ్చును? చెప్పండి, పాఠశాలలో ఎప్పుడు చేర్చుకోవచ్చు? ఆర్టీఈ 2009 ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభంలో చేర్చుకోవచ్చును. ఎస్, ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది, చూద్దాం. నెక్స్ట్, ఎప్పుడైనా చేర్చుకోవచ్చును. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఓకే, అంటే విద్యార్థి ఎప్పుడు వస్తే అప్పుడు ఆ విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నా సరే చేర్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ తీసేయచ్చు. నెక్స్ట్, త్రైమాసిక పరీక్షలు ముగిసిన తర్వాత కాదు, అర్ధవార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత కాదు, విద్యార్థి ఎప్పుడు వచ్చినా కానీ డెఫినెట్గా చేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్, ఆర్టీఈ 2009 ప్రకారం 1 నుండి 5 తరగతికి చెందిన పాఠశాల విద్యా ప్రమాణాల విషయంలో ఈ క్రింది వాణిలో సరికానిది గుర్తించండి. ఓకే, చెప్పండి, ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంతమంది టీచర్లు ఉండాలి అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఇక్కడ 0 to 60 విద్యార్థులు ఉంటే కంపల్సరిగా 2 టీచర్లు ఉండాలి. అదే 61 to 90 విద్యార్థులు ఉంటే 3 టీచర్లు ఉండాలి. అదే 91 to 120 పిల్లలుంటే 4 టీచర్లు ఉండాలి. అదే 121 నుండి 200 ఉంటే 5 టీచర్లు ఉండాలండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ 150 దాటితే ఒక హెచ్ఎం అనేవాడు ఉంటాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, 60 మంది విద్యార్థులకు 2 టీచర్లు. కరెక్టే కదండి, 60 మంది విద్యార్థులకు 2 టీచర్లే కదా, సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, 60 నుండి 90 మంది విద్యార్థులు ఉంటే 4 టీచర్లు అంట. 60 నుండి 90 ఉంటే ఎంతమంది? 3 ఉండాలి, బట్ ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి ఇది తీసేయచ్చు. ఇక్కడ కొద్దిగా మిస్టేక్ పడింది. 121 నుండి 200 అండి. 121 నుండి 200 మంది విద్యార్థులు ఉంటే 5 టీచర్లు. కరెక్టే కదా, 121 నుండి 200 ఉంటే 5 టీచర్లు కరెక్టే. 200 పైబడిన విద్యార్థులు ఉంటే 40 మందికి 1 టీచర్ ఉండాలి. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. ఎలా అంటే ఇప్పుడు ఒక పాఠశాలలో 200 మంది కంటే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటే ఇక్కడ 1:40గా తీసుకుంటామండి నిష్పత్తి. ఓకే, అంటే ఏంటి? 40 మంది విద్యార్థులకు 1 టీచర్. కరెక్టే కదా, 200 పైబడితే 40 మందికి 1 టీచర్. సో ఇది కరెక్టే. సో సరికానిది అడిగారు కాబట్టి బి అనేది సరికాదు. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. చెప్పండి, సరైనది గుర్తించాలి. చట్టం ప్రకారం 1 నుండి 5వ తరగతి పాఠశాల అంటే ఇదేంటి? ప్రాథమిక పాఠశాల కదా. సో ఈ ప్రాథమిక పాఠశాల యొక్క కనీస పని దినాలు 220 అంట. కాదు కదండి, ప్రాథమిక పాఠశాల యొక్క పని దినాలు 200 అండి. ఓకే, నెక్స్ట్, ఈ చట్టం ప్రకారం అదే ప్రాథమిక పాఠశాలలో బోధనా గంటలు 1000 అని ఇచ్చాడు. సో ఇది కూడా కాదు కదండి, బోధనా గంటలు ఎంత ఉంటాయి? 800 ఉంటాయండి బోధనా గంటలు. ఓకే, మరి ఇక్కడ 220 అని ఇచ్చాడు, 1000 అని ఇచ్చాడు. మరి ఇది దేనిది అంటే ఎలిమెంటరీ పాఠశాల అండి. ఎలిమెంటరీ పాఠశాల అంటే 6, 7, 8 తరగతులు ఉంటాయి కదా, ఆ తరగతుల యొక్క కనీస పాఠశాల పని దినాలేమో 220 ఉండాలి, బోధనా గంటలు వచ్చేసి 1000 ఉండాలి. ఓకే, ప్రాథమిక పాఠశాల అయితే కనీస పని దినాలు 200, బోధనా గంటలు 800. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 రాంగే. పాఠశాల యాజమాన్య సంఘం ఏర్పాటును తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి 23 అంట. చెప్పండి, పాఠశాల యాజమాన్య సంఘం అంటే ఏంటి? ఎస్ఎంసీయే కదా. ఎస్ఎంసీని తెలిపేది ఆర్టికల్ 23 అంట. కాదు కదండి, ఏ ఆర్టికల్ తెలుపుతుంది మరి? ఎస్ఎంసీని 21 ఆర్టికల్ తెలుపుతుంది. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్, గుర్తింపు లేకుండా బడిని నడపరాదు అని తెలిపే నిబంధన 18. ఎస్, కరెక్టే కదండి. గుర్తింపు లేకుండా బడిని నడపరాదు అని తెలిపే సెక్షన్ 18. సో ఇలా గుర్తింపు లేకుండా బడిని నడిపితే మొదటి తప్పుకు 1,00,000 రూపాయల జరిమానా విధిస్తారు. అదే రెండవ తప్పుకైతే 10,000 చొప్పున జరిమానా విధిస్తారండి. ఓకే, నెంబరింగ్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇందులో వచ్చిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ బిట్, ఆర్టీఈ 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులు గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 పైబడి ఉన్నచో ఉండవలసిన టీచర్ల సంఖ్య ఎంత? చెప్పండి. 121 to 200 మధ్యలో ఉంటే విద్యార్థుల సంఖ్య 5 టీచర్లు అనేవారు ఉంటారు. అవునా?
సో 5 టీచర్లు ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే విద్యార్థుల సంఖ్య 150 దాటితే, అది కూడా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనేది 150 దాటితే పర్మనెంట్గా ఒక హెచ్ఎం అనేవారు ఉండాలండి. ఓకే, సో పర్మనెంట్గా ఒక హెచ్ఎం ఉండాలి. అంటే ఇప్పుడు 150 పైబడి ఉన్నారు కదా, సో అంటే ఏంటి 5 టీచర్లు ఉండాలి, ఒక హెచ్ఎం ఉండాలి. ఎక్కడుంది? సి ఆప్షన్, 5 టీచర్లు ఒక హెచ్ఎం అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఆర్టీఈ 2009 అనుసరించి ప్రాథమిక విద్యా ప్రవేశాన్ని ఎలా కల్పిస్తారు? చెప్పండి. ఏ విధంగా పిల్లవాడిని అడ్మిషన్ చేసుకోవాలి? ఫస్ట్ ఆప్షన్, జనన ధృవీకరణ పత్రం ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు. కరెక్టే అనిపిస్తుంది, బట్ ఇది కరెక్ట్ కాదండి. నెక్స్ట్, తల్లిదండ్రులు ఉన్న పిల్లలకే ప్రవేశం కల్పిస్తారు. సో ఇది కరెక్ట్ కాదు. అక్షరాస్యత తల్లిదండ్రుల పిల్లలకే ప్రవేశం కల్పిస్తారు. ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్, ధృవీకరణ పత్రం లేకపోయినా ప్రతి శిశువుకి ప్రవేశం కల్పించాలి. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఆర్టీఈ 2009 చెప్తుంది ఏమని? ఎలాంటి ధృవీకరణ పత్రం లేకపోయినా సరే ప్రతి శిశువుకి పాఠశాలలో ప్రవేశం కల్పించాలి. అండ్ పిల్లవాడు ఎప్పుడు బదిలీ పత్రం కోరినా అప్పుడు బదిలీ పత్రాన్ని పిల్లవానికి ఇవ్వాలి. ఓకే, ఈ 2 పాయింట్స్ చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ప్రతి పాయింట్ మనకు కరెక్టే అనిపిస్తుంది, బట్ ఇక్కడ ఆర్టీఈ ఏం చెప్పిందో అది మనకు కావాలి. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ బిట్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో మహిళల భాగస్వామ్యం. ఇక్కడ చిన్నగా చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ బిట్స్ కూడా ఇందులో నుంచే ఫ్రేమ్ అయ్యాయి చూడండి. సో ఈ ఎస్ఎంసీ గురించి మనకి ఏ సెక్షన్ తెలుపుతుంది? 21 సెక్షన్ అనేది ఎస్ఎంసీ గురించి తెలుపుతుంది. అవునా? ఈ ఎస్ఎంసీ యొక్క పదవీ కాలం వచ్చేసి మనకి 2 years ఉంటుందండి. ఓకే, ఈ సంఘం మొత్తం సభ్యుల్లో మనకి 75% కేవలం తల్లిదండ్రులే ఉంటారండి. ఓకే, ఎంతమంది? 75%. ఇక 25% ఇతరులు ఉంటారు. నెక్స్ట్, ఇందులో ఈ 75%లో కూడా 50% మహిళలే ఉండాలండి. ఓకే, ఎవరుంటారు? 50% మహిళలు ఉంటారు. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే సర్పంచ్ ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు యాక్చువల్గా అయితే. బట్ మన రాష్ట్రంలో అయితే ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు కదా, వీళ్ళే చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఉంటారు. దీనికి కన్వీనర్గా ఎవరుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. కన్వీనర్గా స్కూల్ యొక్క హెచ్ఎం ఉంటాడండి. ఓకే, ఇది మరి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏం చేస్తుందంటే బడి యొక్క అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తుంది. బడి బయట పిల్లలు ఉంటారు కదా, వారందరినీ బడిలో చేర్పించడానికి ట్రై చేస్తుంది. అండ్ పాఠశాలను పర్యవేక్షిస్తుంది, నిధులను పర్యవేక్షిస్తుంది. ఓకే, ఇది ఎస్ఎంసీ యొక్క విధులు. సో మనకి ఇక్కడ అడిగింది ఏమడిగాడు? మహిళల భాగస్వామ్యం. ఎంతండి మహిళల భాగస్వామ్యం? 50%. సో ఆన్సర్ వచ్చేసి సి, 50% అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ బిట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం స్థాపించబడిన ప్రతి పాఠశాల. చెప్పండి. సర్పంచ్ అనుమతి పొందాలి. కాదు కదండి, సర్పంచ్ అనుమతే ఉండాలా? లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందాలి. ఎస్, ఆబ్వియస్లీ ఇది కరెక్ట్. చూడండి, ఇక్కడ ఈ చట్టంలో పేర్కొన్న ప్రమాణాలను కలిగి ఉంటేనే గుర్తింపిస్తారండి. ఓకే, ఈ చట్టానికంటే ముందు ఒకవేళ మనకి బడి ఏర్పడినా ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు నిర్ణీత ప్రమాణాలని కంపల్సరీగా ప్రతి పాఠశాల కలిగి ఉండాలి. ఓకే, అంటే కంపల్సరీగా ప్రభుత్వ గుర్తింపు అనేది పొందాలి. నెక్స్ట్, టీచర్ల నుండి అనుమతి పొందాలి. కాదు కదండి, ఎమ్మెల్యేల నుండి అనుమతి. సో ఇది కాదు. ఓకే, కంపల్సరీగా ప్రభుత్వ గుర్తింపు పొందాలి. ఇన్ కేస్ లేకపోతే 3 years లోపు నిర్ణీత ప్రమాణాలని కంపల్సరీగా పొందాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ బిట్, ఈ క్రింది సెక్షన్లలో సరికానిది గుర్తించండి. చూడండి, సెక్షన్ 14 ఏమనిచ్చాడు? ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏ బడి కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ తీసుకోరాదు. కరెక్టా? సెక్షన్ 14 ఇదే తెలుపుతుందా? కాదు కదండి. సెక్షన్ 14 ఏం తెలుపుతుంది? వయస్సు నిర్ధారణ లేదని చెప్పేసి ప్రవేశాన్ని నిరాకరించొద్దు. ఓకే, ఆ వయస్సు నిర్ధారణ కోసం తల్లిదండ్రుల ధృవీకరణ పత్రం తీసుకున్నా సరిపోతుంది. ఓకే, అంటే వయస్సు నిర్ధారణ గురించి తెలుపుతుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ తీసుకోరాదు అనేది మరి ఏ సెక్షన్ తెలుపుతుంది? ఇది 13వ సెక్షన్ తెలుపుతుందండి. ఏ విద్యా సంస్థ అయినా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే 10 రెట్ల జరిమానా అనేది విధిస్తారు. ఓకే, ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే. ఎన్ని రేట్ల జరిమానా విధిస్తారని అడిగారు? 10 రేట్ల జరిమానా విధిస్తారండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 17
పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించరాదు. ఎస్, ఇది కరెక్టే. సెక్షన్ 4 వయస్సుకు తగ్గ తరగతిలో ప్రవేశం కల్పించాలి. ఎస్, ఇది కరెక్టే కదా. ఇన్ కేస్ విద్యార్థికి ఇష్టమైతే వయస్సు కన్నా తక్కువ తరగతిలో కూడా కూర్చోబెట్టచ్చు. సెక్షన్ 21 బడి యాజమాన్య సంఘాల ఏర్పాటు అంటే ఏంటి? ఎస్ఎంసి. ఓకే, ఇది కరెక్టే. సరికానిది ఫస్ట్ వన్. ఓకే, చెప్పండి. ఈ క్వశ్చన్కి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. ఎస్ఎంసికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. మహిళలకు రిజర్వేషన్ 50%. కరెక్టే కదా, ఇందాక చెప్పా. విద్యార్థుల తల్లిదండ్రుల రిజర్వేషన్ 100% అంట. కాదు కదండి. ఎంత ఉండాలి? విద్యార్థి తల్లిదండ్రులది 75% మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ పదవీ కాలం 2 years. కరెక్టే కదా. నెక్స్ట్ ఈ సంఘం కన్వీనర్గా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు. ఎస్, ఇది కరెక్టే. సో సరికానిది వచ్చేసి బి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యా హక్కు చట్టం 2009లో సిసిఈ గురించి మాట్లాడే సెక్షన్ ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ టెట్లో ఇది రావచ్చు పక్కా. చెప్పండి. మనకు అధ్యాయం 5 ఉంటుంది. ఏం తెలుపుతుంది అది? పాఠ్య ప్రణాళిక గురించి తెలుపుతుంది. అంతేకాకుండా మూల్యాంకనం గురించి తెలుపుతుంది. ఓకే, సో అంటే సిసిఏ కదా. అంటే ఏంటి సిసిఏ అంటే? కంటిన్యూస్ కాంప్రిహెన్షన్ ఎవాల్యూషనే కదా. సో అంటే మూల్యాంకనమే కదా. సో దీని గురించి తెలిపేది మనకి 5వ అధ్యాయం తెలుపుతుంది. ఆ 5వ అధ్యాయంలో కూడా మనకి 29 సెక్షన్ తెలుపుతుంది. ఓకే, ఈ 29 సబ్సెక్షన్ 2లో మనకి సిసిఏ గురించి వివరిస్తారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 29 అనేది ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు నిధులు సమకూర్చే బాధ్యత ఎవరిది? చెప్పండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిది, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిది, ప్రపంచ బ్యాంకుది. ఎవరిదండి? ఆర్టీఈ 2009 ప్రకారం నిధులను సమకూర్చే బాధ్యత ఎవరిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇద్దరికీ ఇక్కడ బాధ్యత ఉంటుందండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ బిట్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నిర్బంధ విద్య అంటే ఏంటి? చెప్పండి. 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఉచితంగా విద్యను అందించడం. ఓకే, ఇది కరెక్టే అనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి. 6 నుండి 14 సంవత్సరాల వయసు వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించడమే కాక తప్పనిసరిగా బడికి హాజరై ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడడం. ఓకే, జస్ట్ విద్యను అందించడమే కాదు, వాళ్ళు బడికి హాజరయ్యేలా చూడాలి, ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడాలి. ఓకే, సో ఇది మన కరెక్ట్ అవుతుంది. ఓకే, రెసిడెన్షియల్ విధానంలో విద్యను గడుపుట ఇది కాదు. తప్పనిసరిగా 6 నుండి 20 సంవత్సరాల వారికి ఉచిత విద్యను అందించడం. అసలు ఆర్టీఈ 2009 చెప్పిందే 6 to 14 years. 20 years అయితే కాదు కదా, తీసేయచ్చు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. విద్యా హక్కు చట్టం 2009లోని నియమావళి ప్రకారం పాఠశాలలో ఉపాధ్యాయుడు వారానికి పనిచేయవలసిన కనీస పని గంటలు. సంసిద్ధతా సమయాన్ని మినహాయించి 45 బోధనా గంటలు. కాదండి. సంసిద్ధతా సమయాన్ని మినహాయించి 40 గంటలు. కాదండి. సంసిద్ధతా సమయాన్ని కలుపుకొని 40 గంటలు. కాదండి. సంసిద్ధతా నియమాన్ని కలుపుకొని 45 బోధనా గంటలు ఉండాలి. ఓకే, ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఎన్ని? 45 బోధనా గంటలు, అది కూడా సంసిద్ధతా సమయాన్ని కలుపుకొని. ఇక్కడ సంసిద్ధత అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం జాతీయ సలహా మండలిలో చైర్పర్సన్, కో చైర్పర్సన్ మరియు సభ్యులు వరుసగా. చెప్పండి. ఈ చట్టం అమలుకు సలహాలు సూచనలు ఇవ్వడానికని చెప్పేసి 15 మందికి మించకుండా ఒక జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో ఒక చైర్మన్ ఉంటారు, ఇంకొకరు వైస్ చైర్మన్ ఉంటారు, 13 మంది సభ్యులు ఉంటారండి. ఓకే, సో 1-1-13 ఉండాలి. సో మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఈ చట్టం ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను పూర్వ ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడంను సూచించు సెక్షన్ ఏంటి? చెప్పండి. పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన సెక్షన్ ఏం తెలిపింది? ఆర్టీఈ 2009 సెక్షన్ 8 అంట. సెక్షన్ 8 ఏం తెలుపుతుందండి? ఇది రాష్ట్ర ప్రభుత్వ విధులను తెలుపుతుందండి. ఓకే, సెక్షన్ 9 ఏం తెలుపుతుంది? మరి స్థానిక ప్రభుత్వం యొక్క విధులను తెలుపుతుంది. సెక్షన్ 10 ఏం తెలుపుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల విధులను తెలుపుతుంది. అంటే 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లల్ని పాఠశాలకు పంపించడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని తెలిపేది సెక్షన్ 10. సెక్షన్ 11 ఏం తెలుపుతుంది అంటే ఈ పూర్వ ప్రాథమిక విద్యకు పిల్లల్ని సంసిద్ధులను చేయాలి అని చెప్పేసి తెలిపే ఆర్టికల్ 11 అండి. ఓకే, ఇక్కడ సెక్షన్ వచ్చేసి 11. సో ఇక్కడ 10, 11 అయితే కొంచెం స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఈ 29 బిట్కి ప్రతి ఒక్కరూ 29 అనే నంబర్ వేసేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. RTE 2009 చట్టం అమలును పర్యవేక్షించే బాధ్యత ఎవరిది? NCERT, NCTE, NCPCR, CBSE. ఓకే, దీన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. RTE 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికారత సంస్థ ఏది? చెప్పండి. చూడండి, ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అండి. అంటే ఏంటి? SCERT. ఓకే, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ పాయింట్ ఉంటుంది. ఏంటి అంటే విద్యా ప్రణాళిక మూల్యాంక సాధనాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికారత సంస్థ. రాష్ట్రంలో పాఠ్య ప్రణాళికల్ని కావచ్చు, విద్యా ప్రణాళికల్ని రూపొందించేది SCERT. అదే ఇక్కడ రాష్ట్ర అనియకుండా మనకి జాతీయ అని ఇచ్చిందనుకో. ఓకే, ఈ జాతీయ అనిస్తే జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళిక మూల్యాంక విధానాలను రూపకల్పన చేసేది ఏది అంటే మనకి NCERT అవుతుంది. అంటే ఏదవుతుందో ఆప్షన్ అలా ఇస్తే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ పాయింట్ ఇస్తాడు, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇవ్వండి టోటల్గా RTE 2009 గురించి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత కాన్సెప్ట్ అనేది రీకాల్ చేశానని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ప్రతి బిట్లో కూడా స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేశాను. అంటే చాలా బిట్స్ అందులోనే కవర్ అయ్యేట్టుగా చేస్తాను, అందుకోసం అని చెప్పేసి స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ప్రతి బిట్ని క్లారిటీగా చూసుకోండి. డెఫినెట్గా దీంట్లో నుంచి బిట్ అనేది తప్పకుండా వస్తుంది. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి దీని గురించి. అంతేకాకుండా ప్రతి సెక్షన్ 38 సెక్షన్స్ ఉన్నాయి. 38 సెక్షన్కి ప్రతి సెక్షన్కి ఏమేమి వస్తుంది అనేది తప్పకుండా చూసుకోండి. అదేవిధంగా బిట్ ఫ్రేమ్ అవుతుందండి. ఓకే, సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.